నమస్కారం సార్. హలో సార్, కొత్త క్లయింట్లను ఎక్కడ కనుగొనాలి? దయచేసి దాని గురించి చెప్పండి. అన్నింటిలో మొదటిది, గుర్తుంచుకోండి, మేము శాశ్వత సెటప్తో కొనుగోలుదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాము. ప్రధాన వీధి దుకాణాలతో ప్రారంభించండి. దుకాణదారుడికి ఇప్పటికే బ్యాంకు నుంచి రుణం ఉంటే, లేదా దుకాణదారుడు రుణం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే, తదుపరి వీధికి వెళ్ళండి. అయినప్పటికీ, చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో, అటువంటి దుకాణాలు ప్రధాన రహదారులపై కనిపిస్తాయి. ఇక్కడ ఖాతాదారులు రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపవచ్చు. సర్, ఇప్పుడు చెప్పండి, సరైన క్లయింట్ని ఎలా గుర్తించాలో? దీని గురించి కూడా కొంత సమాచారం ఇవ్వండి. క్యూఆర్ కోడ్ ఇన్స్టాల్ చేయబడిన షాపుల కోసం చూడండి. దాదాపు రూ. 50,000 కంటే ఎక్కువ స్టాక్ లేదా మెషినరీ పెట్టుబడులు ఉన్న షాపుల కోసం చూడండి. దుకాణం పైకప్పు శాశ్వతంగా ఉండాలి మరియు నేల సిమెంటుతో ఉండాలి. టిన్ రూఫ్ మరియు మట్టి నేల ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. గ్రామాల్లో ఆవులు, గేదెలు, టైలరింగ్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోకండి. క్యూఆర్ కోడ్ ఉన్న షాపుల ఆదాయాన్ని అంచనా వేయడం సులభం అని గుర్తుంచుకోండి, ఎందుకంటే కనీసం 50% అమ్మకాలు క్యూఆర్ కోడ్ ద్వారా మరియు 50% నగదు రూపంలో ఉంటాయి. సర్, మేము ఆమోదించే లేదా తిరస్కరించే వ్యాపారాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు నాకు చూపగలరా? రుణాలు ఇవ్వడానికి మేము ఆమోదించే మరియు రుణాలు ఇవ్వనందుకు మేము తిరస్కరించే వ్యాపారాల ఫోటోలను నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సర్, క్లయింట్ నన్ను ఆలోచించనివ్వండి, లేదా ప్రస్తుతం రుణం తీసుకోవడానికి నాకు ఆసక్తి లేదు అని చెబితే ఏమి చేయాలి? అతనికి చెప్పండి, నాకు అర్థమైంది సార్. మీకు ఎప్పుడు లోన్ కావాలన్నా నేను ఇక్కడే ఉంటాను. ఫాలో అప్ చేయడానికి మీ నంబర్ నా దగ్గర ఉందా? మీ లీడ్ రిజిస్టర్లో వారి నంబర్ను నమోదు చేసి, వారికి ఫాంప్లెట్ ఇవ్వండి. ఫాంప్లెట్పై మీ పేరు మరియు మొబైల్ నంబర్ రాయడం మర్చిపోవద్దు. నమస్కారం సర్. నేను బ్యాంకు నుండి వచ్చాను. మేము 50,000 రూపాయలు నుండి 5,00,000 రూపాయలు వరకు రుణాలను అందిస్తాము. మీరు రుణం తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అవును సార్, వాస్తవానికి నేను రుణం తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. చాలా బాగుంది సార్. మీరు మీ మరియు మీ భార్య యొక్క ఆధార్ కార్డును నాకు ఇస్తే అది మీ కోసం అవుతుంది. నేను 2 నిమిషాల్లో ఆమోదం పొందగలను. మీరు ఈ దుకాణానికి యజమాని అని మరియు మీ ఇంటి యజమాని మీరే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రూ. 2,00,000 కంటే ఎక్కువ రుణం కోసం నేను మీకు నా ఆస్తిపత్రాలను సెక్యూరిటీగా ఇవ్వాలి. సరే సార్. మీకు ఏ పత్రాలు కావాలి? మీ మరియు మీ భార్య యొక్క పాన్ కార్డ్ అందుబాటులో లేకుంటే ఓటర్ ఐడి రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ రుణం కోసం మీ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్. ఇంటి యాజమాన్యం రుజువుగా విద్యుత్ బిల్లు. సురక్షిత రుణాలు అనుమతించబడిన రాష్ట్రాల్లో రూ. 2,00,000 లేదా అంతకంటే ఎక్కువ సెక్యూర్డ్ లోన్ల కోసం నాకు మీ ఇల్లు లేదా దుకాణానికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా అవసరం. వడ్డీ రేటు ఎంత? మా వడ్డీ రేటు నెలకు సుమారు రూ. 1 నుండి అర్ధరాత్రి 2కు 10 నిమిషాలు. ఇది మీ రిస్క్ మరియు ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది. మా కంపెనీ ఆర్బీఐ నమోదిత ఎన్బిఎఫ్సి, మరియు వడ్డీ రేట్లు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉంటాయి. మార్కెట్లోని ఇతరులతో పోలిస్తే మా వడ్డీ రేట్లు చాలా సరసమైనవి అని మీరు చూస్తారు. సరే సార్. సరే, నాకు ఒక విషయం స్పండి. రూ. 2,00,000 రుణానికి న్యాయం ఎంత? సర్, రూ. 50,000 దాదాపు రూ. 3,300 నుండి 3,700 వరకు ఉంటుంది. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది. 18 నెలల రుణానికి వడ్డీ రూ. 10,000 కంటే తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు నా నుండి ఏమి కోరుకుంటున్నారు? దయచేసి మీ మరియు మీ భార్య ఆధార్ కార్డ్ నాకు ఇవ్వండి. నేను 2 నిమిషాల్లో సాఫ్ట్ ఆమోదం పొందుతాను. మీరు ఇంతకు ముందు రుణం తీసుకున్నట్లయితే, మీ వాయిదాలన్నీ సకాలంలో చెల్లించేలా చూసుకోండి. లేదంటే మీ రుణం తిరస్కరించబడుతుంది. రూ. 2,00,000 కంటే ఎక్కువ రుణాల కోసం నాకు మీ ఆస్తిపత్రాలు కూడా అవసరం. ఒకవైపు, రూ. 2,00,000 కంటే ఎక్కువ రుణాలకు లాగిన్ రుసుము రూ. 2,950. ₹1,00,000 రుణానికి నాకు ఎంత లభిస్తుంది? ప్రాసెసింగ్ ఫీజు మరియు బీమా మొత్తాన్ని తీసివేసిన తర్వాత మీరు మొత్తంలో సుమారు 95% పొందుతారు. సరే, చెల్లింపు కోసం ఎంత సమయం పడుతుంది? అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత సాధారణంగా 1 నుండి 2 రోజులు పడుతుంది. మరియు రూ. 2,00,000 కంటే ఎక్కువ రుణాల కోసం మీ ఆస్తిపత్రాలను ధృవీకరించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. సరే సార్. మీరు ఈరోజు ఎన్ని లాగిన్లు చేశారు? నేను ఈ రోజు 3 లాగిన్ చేశాను. మొదట్లో మెయిన్ రోడ్డులో ఉన్న పెద్ద షాపుల వైపు వెళ్లాను. అయితే అప్పటికే బ్యాంకులో అప్పు తీసుకోవడంతో అప్పు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. నేను తదుపరి వీధికి మరింత వెళ్ళినప్పుడు నేను మరింత ఆసక్తిగల క్లయింట్లను కనుగొన్నాను. నేను క్యూఆర్ కోడ్లను కలిగి ఉన్న స్టోర్లపై దృష్టి సారించాను.
మరియు 40-50 వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన స్టాక్ కలిగి ఉన్న నేను మా రుణం కోసం క్లయింట్ని విజయవంతంగా ఒప్పించాను. నేను అతని ఆధార్ మరియు కేవైసీ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేశాను. వ్యాపార ఫోటో కోసం నేను దుకాణం యొక్క 4 మూలలను చూపిస్తూ ఫోటో తీశాను. షాప్లోని వస్తువులన్నింటితో క్లయింట్ ఫోటో తీశారు. ఇంటి యాజమాన్య రుజువు కోసం విద్యుత్ బిల్లును అప్లోడ్ చేశాను. ఆధార్ కార్డ్ హోల్డర్ అసలు షాప్ ఓనర్ అని నేను నిరూపించాను. నిర్ధారించడానికి సులభమైనది మరియు సమర్థవంతమైన పద్ధతిని కూడా కనుగొన్నారు. స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్లోని పేరు ఆధార్పై వ్రాసిన పేరుతో సరిపోలింది. దరఖాస్తు ఫారంలో అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత నేను ఖాతాదారుల నివాసానికి వెళ్లి జియో ట్యాగ్ చేయబడిన సెల్ఫీ తీసుకున్నాను. లాగిన్ ప్రక్రియ చాలా సులభం మరియు సరళంగా ఉంటుందని నేను ఊహించలేదు. మనసును కదిలించేది అరుణ్. ఇలా కష్టపడి పని చేస్తూ ఉండండి. ధన్యవాదాలు సార్.